హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మను క్యాబిన్కి వచ్చిన అనుపమ వసుధార మను క్లోజ్గా ఉన్న ఫోటోని చూసి పోస్టర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మనునే ఆ కొత్త ప్రేమ జంట అనే పోస్టర్ని వేపించాడేమోనని అనుకుని మనుని అపార్థం చేసుకుంటారు అనుపమ. బాగా కొట్టి ఎందుకు ఇలా చేశావు, వసుధార ఎంత గొప్పదో ఎంత మంచిదో తెలిసి కూడా నీలో ఇంత చెడు బుద్ధుందా, ఎందుకురా ఇలా చేశావని చెప్పి మనుని బాగా కొడతారు. ఇదంతా దొంగతనంగా చూస్తున్న శైలేంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వసుధార పాపం ఏమీ మాట్లాడలేక అలా డల్గా ఉండిపోతుంది. మను మేడం ఒకసారి నేను చెప్పేది వినండి అని అన్నా సరే అనుపమ చాలా ఆవేశంతో మను చెప్పిన మాటలు వినిపించుకోదు. చూడు, నువ్విక్కడి నుండి వెళ్ళిపో, మా నుండి దూరంగా కాలేజ్కి దూరంగా వెళ్ళిపో, వెళ్ళకపోతే నా శవాన్ని చూస్తావని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తారు అనుపమ. మేడం నేను ఎవరిని నొప్పించాలని అనుకోను, నేను వెళ్ళిపోతాను, కానీ మీకు కీడు చేసే మాటలు ఎప్పుడూ మాట్లాడద్దు వసుధార మేడం, ఒకసారి నేను చెప్పేది వినండి అని వసుధారతో మాట్లాడడానికి పాపం ట్రై చేస్తూ ఉంటారు. చూడండి మను గారు, మీరు ఎంతో మంచివారు అనుకున్నాను. రిషి సార్ లేని టైంలో నన్ను రిషి సార్ని కలిపి నాకు అండగా ఉంటారు అనుకున్నాను, కానీ మీ మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందని తెలిసాక నేను నమ్మలేకపోతున్నాను అని అంటుంది వసుధార. మను చాలా బాధగా వెళ్తాను మేడం, వెళ్ళిపోతాను, మీకు దూరంగా వెళ్ళిపోతాను అని అనుపమతో వసుధారతో చెప్పి అక్కడి నుండి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న శైలేంద్ర, అమ్మయ్యా నా కల నెరవేరింది, ఆ రోజు జరగకపోయిండొచ్చు కానీ ఈ రోజు నేను అనుకున్నది జరిగింది. ఆ అనుపమ మేడం స్ట్రాంగ్గా కోటింగ్ ఇచ్చారు, ఈవిళ్ళలో ఇంత ఫైర్ ఉందని నాకు ఇవాళే తెలిసింది. ఇక మనుగాడు ఈ కాలేజ్ దరిదాపుల్లోకి కూడా రాడు, సక్సెస్ అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర. మను పాపం కన్నీళ్లతో బాధపడుతూ అలా ఇంకా కాలేజ్ నుండి బయటికి వస్తారు. అదే టైంకి మహేంద్ర కాలేజ్కి రీచ్ అవుతారు. మనుని చూసి మను దగ్గరికి వెళ్తారు మహేంద్ర మనుతో, మను నీ గురించే నేను కాలేజ్కి వస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. ఈ కాలేజ్కి నాకు మధ్య ఉన్న రుణం తీరిపోయింది సార్ అని అంటారు మను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. ప్లీజ్ సార్ నన్ను ఏమీ అడగద్దు, ఇకపై నేను కాలేజ్కి రాను, కాలేజ్కి నాకు మీకు ఎవ్వరికి ఇక ఎలాంటి సంబంధం లేదు సార్ అని చెప్పి అక్కడి నుండి ఇంకా బాధగా వెళ్ళిపోతాడు మను. ఏమైంది మనుకి అని వెంటనే వసుధార క్యాబిన్కి వస్తారు మహేంద్ర. వసుధార అనుపమ చాలా బాధపడుతూ ఉంటారు. వసుధార దగ్గరికి వచ్చిన మహేంద్ర, అమ్మ వసుధార ఏంటమ్మా, మను ఏంటి వెళ్ళిపోతున్నాడు, ఇకపై ఈ కాలేజ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నాడు, ఏమైందమ్మా అని అడుగుతారు మహేంద్ర. అనుపమ, ఏం కావాలి మహేంద్ర, జరిగిందంతా జరిగిపోయింది, ఇన్నాళ్ళు పాముకి పాలు పోసాం, ఇప్పుడు దాని విషయాన్ని బయట పెట్టింది, అందుకే కర్రతో కొట్టి బయటికి గెంటేశాం అని అంటుంది అనుపమ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మొదటి నుండి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, ఎందుకు నీకు మనుకి పడదు, మను టాపిక్ తెచ్చినప్పుడల్లా నువ్వు ఇలాగే కోప్పడుతున్నావు, మనుకి సంబంధించిన ఏ పనిలో అయినా ఇలాగే కలగజేసుకుంటున్నావు, అసలు నీ ప్రాబ్లం ఏంటి అనుపమ, ఏంటి నీ ప్రాబ్లం, మను మంచిగా ఉంటే ఎందుకు చూడలేకపోతున్నావు అని అడుగుతారు. మావయ్య ఇప్పుడు సమస్య అది కాదు, మీకు చెప్పినా మీరు తట్టుకోలేరు, కాబట్టి ఇక మర్చిపోండి మావయ్య అని అంటుంది వసుధార. లేదమ్మా నాకు నిజం తెలియాలి అని అంటారు మహేంద్ర. మావయ్య అని అంటుంది వసుధార. ఇంకా అనుపమ, నీకు తెలియకూడదు మహేంద్ర అని చెప్పి ఇంకా పాపం మహేంద్రకి అనుపమ అండ్ వసుధార ఇద్దరు అయితే ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంటారు. మీకు తెలియకపోతే నేను తెలుసుకోలేనా, తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకుంటాను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర. ఇది ఇలా ఉండగా వసుధార మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు మను గారు ఇలాంటి వారని నేను కూడా అనుకోలేదు, ఇప్పుడు ఏం చేయాలి, అయినా ఇలాంటి వారు నిజంగా ఉంటారా, వారు ఎందుకు ఇలా చేయాలనుకున్నారు, నేను తలుచుకుంటుంటేనే చాలా కంపరంగా అనిపిస్తుంది అని పాపం వసుధార అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇటువైపు అనుపమ కూడా, అయినా వీడెందుకు ఇలా చేశాడు, అసలు వీడు అలా చెయ్యడు కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుపమ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. మను ఇంటికి రీచ్ అవుతారు. మను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉండడం చూసి అనుపమ వాళ్ళ పెద్దమ్మ మను దగ్గరికి వస్తారు. మను
ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. బామ్మ అని ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు. ఏమైంది అని అడుగుతారు. నేను చెయ్యని తప్పుకి తల దించుకొని నేను రావాల్సి వచ్చింది. అదే కాదు, నన్ను 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 నమ్మట్లేదని అనుపమ మేడమే చెప్పారు. నేను అంత కసాయివాడినా? నన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నారు కదా, అలాంటిది నన్ను నమ్మాలని ఆవిడికి తెలీదా? నేను ఎలాంటి వాడినో ఆవిడికి తెలీదా అని అంటాడు మను. అసలు ఏం జరిగింది అని అడుగుతారు. మను జరిగిందంతా చెప్తాడు. ఇంకా అనుపమ వాళ్ళ పెద్దమ్మకి విషయం అర్థమవుతుంది. అవునా, అలా జరిగిందా? నేను ఇప్పుడే అనుపమకి ఫోన్ చేసి నిజం చెప్తాను అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. వద్దు వద్దు ఓల్డి, నువ్వు ఎలాంటి నిజం చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపై నాకు ఆ కాలేజ్కి సంబంధం తెగిపోయింది. అది కాదు మను, నువ్వు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు తల వంచుకొని వచ్చేశావు అని అడుగుతారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. చూడు ఓల్డి, నేను నిజం చెప్పినా అక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు, నా మాట వినడానికి సిద్ధంగా లేరు. అలాంటప్పుడు నేను ఎంత చెప్పినా వాళ్ళకి నమ్మకం కలగనప్పుడు నేను మాట్లాడి కూడా అనవసరమే అని నాకు అనిపిస్తుంది. నువ్వు ఈ విషయాన్ని ఆవిడతో చెప్పొద్దు, ఆవిడతో మాట్లాడొద్దు అని చాలా బాధపడుతూ ఉంటారు మను. ఇది ఇలా ఉండగా వసుధార అలా ఇంకా కారులో ఇంటికి బయలుదేరుతుంది. అదే టైంకి రాజీవ్ తన బైక్ని అడ్డుగా తెస్తాడు. ఇంకా వసుధార వెంటనే కార్ దిగి, ఏయ్ ఏంటి నువ్వు అని అడుగుతుంది వసుధార. ఏంటి వసు, ఎందుకు అంతలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నావు? అయినా ఎప్పటికైనా నువ్వు నా భార్య అవ్వాల్సిందే కదా, సర్లే నువ్వెన్ని తిట్టినా పడతాను అని అంటారు రాజీవ్. అసలు నీకు సిగ్గేయటం లేదా? నువ్వు మనిషివేనా? అసలు ఒక ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయికి ఇలా అడగడానికి నువ్వు సిగ్గుపడట్లేదా అని అంటుంది వసుధార. వసు, నాకు సిగ్గెందుకు చెప్పు, నేను ఎప్పటి నుండో నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ రిషిగాడు నీ జీవితంలోకి రాకముందు నుండే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిజం చెప్పాలంటే వాడికంటే నేనే సీనియర్ని. అలాంటిది నువ్వు నన్ను ఇలా అవమానించడం కరెక్ట్ కాదు వసు అని అంటారు రాజీవ్. ఛీ అని అంటుంది వసుధార. ఏం చేస్తాం, ఎవ్వరూ అడ్డుగా లేకపోతే ఇప్పటికిప్పుడే నేను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయేవాణ్ణి. కానీ ఆ మనుగాడు అడ్డుగా ఉన్నాడు కదా, అప్పుడేమో నిన్ను తీసుకువెళ్దామంటే గన్ చూపించి నాకు బెదిరించాడు. తర్వాత నీకు ఇలా చెప్తున్నాననేమనుకోవద్దు, నీవి ఆ మనుగాడివి పోస్టర్లు కాలేజ్ అంతా అతికిస్తే వాటిని తీసేసి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని నీ పోస్టర్లు వేశాడు. తర్వాత నీకు నేను ప్రేమగా కేక్ తినిపిద్దామంటే ఆ కేకు నేలపాలయ్యేలా చేశాడు. వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అని అంటుంది. అవును వసు, నీ దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంటుంది చెప్పు. ఇన్ని చేసినా వాడు నన్ను ఏమీ చేయటం లేదు, అది కూడా నాకెందుకో అర్థం కావటం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో వసు, నువ్వు వాడికి క్లోజ్ అయితే నేను చూసి తట్టుకోలేను. ఆ విషయం వాడితో కూడా చెప్పా, ఇప్పుడు నీతో కూడా చెప్తున్నా. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎప్పటికైనా ఇదిగో నీ మెడలో ఈ తాళి కట్టేది నేనే. నా కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి రాజీవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వసుధార ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అంటే మను గారిని మేము అపార్థం చేసుకున్నామా అని చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది వసుధార. ఇంకా వసుధార వెంటనే తన గిల్ట్ని ప్రూవ్ చేసుకోవడానికి మను వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది వసుధార. ఇది ఇలా ఉండగా మను లగేజ్తో కిందకి వస్తాడు. మను, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. ఓల్డీ, నాకు ఇక్కడ ఉండాలనిపించటం లేదు. నేను అన్నీ మర్చిపోవాలంటే నేను తిరిగి యుఎస్ వెళ్ళిపోవాలి. ఓల్డీ, నిన్ను ఒంటరిగా వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించు. కానీ ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను. ఖచ్చితంగా టైం చూసుకొని మళ్ళీ తిరిగి వస్తాను. బాయ్ ఓల్డీ అని మను వెళ్ళిపోబోతూ ఉంటారు. మను గారు అని అంటుంది వసుధార. వెంటనే మను ఆగిపోతాడు. వసుధార గారు, మీరిక్కడ అని అంటారు. ఎందుకు మను గారు, ఎందుకు? మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు అన్నింటికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని అడుగుతుంది వసుధార. మను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మను గారు, ఆ పోస్టర్ విషయంలో మీది ఎలాంటి తప్పు లేదని నేను తెలుసుకున్నాను. మిమ్మల్ని నేనిప్పుడు పూర్తిగా నమ్ముతున్నాను. కానీ అనుపమ మేడం మిమ్మల్ని ఆవేశంలో చాలా మాటలన్నారు. అనుపమ మేడం తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. మీరు మళ్ళీ తిరిగి మా కాలేజ్కి రావాలి మను గారు అని అంటుంది వసుధార. మేడం, మీకు
థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ పోస్టర్ విషయంలో నాది ఎలాంటి తప్పు లేదని మీరు అర్థం చేసుకున్నందుకు. కానీ నేను కాలేజ్కి రావాలనుకోవటం లేదు మేడం. ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, నమ్మాల్సిన వాళ్ళే నమ్మకపోతే నేను ఎందుకు మేడం వస్తాను అని అంటారు మను గారు, మీ మనసు ఎంత నొచ్చుకుందో, మీరు ఎంత బాధపడ్డారో నాకు అర్థమవుతుంది. కానీ దయచేసి నేనిప్పుడు చెప్తున్నాను వినండి. బోర్డు మెంబర్గా మిమ్మల్ని అపాయింట్ చేయాలన్నా, టర్మినేట్ చేయాలన్నా ఏదైనా నా చేతుల్లోనే ఉంటుంది. అలాంటిది మీరు ఏ తప్పు చేయకుండా తలదించుకొని సమస్యల నుండి పారిపోతాను అంటే నేను వెళ్ళనివ్వను. మీరు రేపు కాలేజ్కి వస్తున్నారు అంతే అని చెప్పి ఇంక వసుధార అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మను అయితే ఇంక సైలెంట్గా ఉంటారు. చూసావా, ఆ అమ్మాయి ఎంత బాగా నిన్ను అర్థం చేసుకుందో. అనుపమ కోపం ఎలాంటిదో నీకు తెలుసు కదరా. చిన్నప్పటి నుండి చూస్తున్నావు. తన కోపం కేవలం ఒక అగ్గిపుల్ల లాంటిది, వెంటనే ఆరిపోతుంది. కాబట్టి నువ్వు కంగారు పడద్దు, వసుధార అంతా చూసుకుంటుంది అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. ఇది ఇలా ఉండగా శైలేంద్ర అండ్ రాజీవ్ ఇద్దరూ ఒక ప్లేస్లో మీట్ అవుతారు. బ్రదర్ అని చెప్పి రాజీవ్ని హక్ చేసుకుంటాడు శైలేంద్ర. ఏంటి భయ్యా భలే ఆనందంలో తేలిపోతున్నావు, ఏమైంది అని అడుగుతాడు. బ్రదర్, ఈ విషయం నీకు డైరెక్ట్గా చెప్దామని ఫోన్లో కూడా చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ రోజు నుండి మనకి అన్ని మంచి రోజులే బ్రదర్ అని అంటాడు శైలేంద్ర. ఏమైంది భయ్యా, ఏమైంది అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు రాజీవ్. మనం అనుకున్నదే జరిగింది. ఆ మనుగాన్ని వసుధార అపార్థం చేసుకుంది, వాణ్ణి కాలేజ్ నుండి గెంటేసింది అని అంటాడు శైలేంద్ర. ఏంటి భయ్యా నువ్వు చెప్పేది అని అంటాడు. అవును, జరిగిందేంటో తెలుసా? నువ్వు వేయించిన పోస్టర్లని మను క్యాబిన్లో అనుపమ మేడం చూసేశారు. వాడిని ఆ చెంప ఈ చెంప కొట్టి ఎందుకింత అన్యాయం చేశావని అడిగారు. ఆవిడే తనని మనుగాన్ని బయటికి గెంటేశారు అని చెప్తాడు శైలేంద్ర. భయ్యా ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. ఇవాళ మార్నింగే బ్రదర్. ఏమైంది అని అడుగుతాడు శైలేంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజీవ్. ఏంటి బ్రదర్, నువ్వు సంతోషంగా ఫీల్ అవుతావనుకుంటే ఏంటి షాక్ అయిపోయావు అని అడుగుతాడు శైలేంద్ర. తప్పు చేశాను భయ్యా, పెద్ద తప్పు చేశాను అని అంటాడు రాజీవ్. ఏం చేశావు అని అడుగుతాడు శైలేంద్ర. ఈ విషయం నాకు తెలియక, ఆ మనుగాడు కాలేజ్ నుండి బయటికి గెంటేశారని తెలియక నా మరదలు నా వసుతో జరిగిందంతా వాగేశాను భయ్యా అని అంటాడు రాజీవ్. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. అంటే నువ్వంటుందేంటి అని అడుగుతాడు. అదే భయ్యా, ఆ పోస్టర్లు నేనే వేయించానని, తర్వాత వాడు వాటిని కవర్ చేశాడని, బర్త్డే కూడా వచ్చానని అన్ని నిజాలు తన ముందు చెప్పేశాను. మనుతో ఇంకొకసారి కలిసి ఎక్కడికి వెళ్ళొద్దని, తనకి దూరంగా ఉండమని వార్నింగ్ కూడా ఇచ్చాను అని అంటాడు రాజీవ్. ఒక్కసారిగా అన్ని ప్లాన్లు ఫ్లాప్ అయిపోయినట్టు ఇంకా షాక్ అయిపోతాడు శైలేంద్ర. చా, ఏంటి ఏంటి బ్రదర్, కొంచెమైనా ఆలోచించవా? బుద్ధుండదా? ముందు వెనుక చూసుకోవా? ఎంతో చక్కగా మనం ఏం ప్లాన్ చేయకుండానే ఆ మనుగాన్ని ఆ అనుపమ మేడం బయటికి గెంటేసిందని నేను ఎంతో హ్యాపీగా ఉంటే మళ్ళీ బూడిదలో పన్నీరు పోసావు బ్రదర్. ఇప్పుడు ఖచ్చితంగా వసుధార వాణ్ణి రేపు కాలేజ్కి తీసుకువస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు శైలేంద్ర. నాకు తెలియదు కదా భయ్యా, ఇలాంటి విషయాలు ఏదైనా జరిగినప్పుడు నువ్వు వెంటనే ఫోన్ చేయాలి. ఫోన్ చేసిన విషయాన్ని ఫోన్లోనే చెప్పాలి, అంతేకాని సాయంత్రం కలుద్దాం నీకు ఒక విషయం చెప్పాలి అని అనకూడదు భయ్యా అని అంటాడు రాజీవ్. చాలే ఆపు, చెయ్యాల్సిందంతా చేసి తగలబెట్టాల్సిందంతా తగలబెట్టి ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావా అని అంటాడు శైలేంద్ర. భయ్యా, ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు, ఇంకా గట్టి షాకే మనం ఇద్దాము. నువ్వు ఎలాంటి కంగారు పడద్దు. ఇంతకీ నువ్వు ఆ రౌడీని పెట్టించావా అని అడుగుతాడు. వాడు నా కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. సమయం చూసుకొని కొట్టాలనుకున్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్లాన్ వేయాలి అని శైలేంద్ర ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వసుధార, అనుపమ, మహేంద్ర అందరూ కాలేజ్కి రీచ్ అవుతారు. అనుపమ మాత్రం చాలా బాధపడుతూ మనుని తను అంతలా తిట్టినందుకు, కొట్టినందుకు, నమ్మకం లేదు అని అన్నందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను? వాడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. కానీ వాడు అలా చేయడం తప్పు కదా. నేను చేసింది తప్పేమీ కాదు. ఈ పాటికి వాడు ఖచ్చితంగా యుఎస్ వెళ్ళిపోయి ఉంటాడు అని ఇంకా కామ్గా ఉంటుంది అనుపమ. వసుధార బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేస్తారు. మినిస్టర్ గారిని కూడా పిలిపిస్తారు వసుధార. అనుపమ, వసుధార, మినిస్టర్ గారు కూడా వస్తున్నారా
అసలు ఈ మీటింగ్ గురించి మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదే అని అంటారు. ఇస్తాను మేడం, ఇప్పుడు వస్తున్నారు కదా, అన్ని విషయాలు తెలుస్తాయి అని వసుధార అయితే ఇంకా బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేస్తుంది. మినిస్టర్ సార్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మిషన్ ఎడ్యుకేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి బోర్డ్ మెంబర్స్ అందరి పర్మిషన్ని మేము తీసుకోవడం జరిగింది. మిషన్ ఎడ్యుకేషన్ అంటే కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాదు అని చెప్పి మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఓవరాల్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని మేము ఒకరిని ఇన్వైట్ చేస్తున్నాం అని అంటారు. అదేంటమ్మా వసుధారా, ఎప్పుడు బోర్డ్ మెంబర్స్ లైక్ ఎండీనే కదా మిషన్ ఎడ్యుకేషన్ గురించి ప్రెజెంటేషన్ ఇచ్చేది, ఇప్పుడు వేరే వాళ్ళేంటి అని అడుగుతారు మినిస్టర్ గారు. సార్, ఎవరు వస్తున్నారో చూస్తే మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు, నాకంటే వారే ప్రెజెంటేషన్ బాగా ఇస్తారు సార్ అని అంటుంది వసుధారా. సరేమ్మా, రమ్మని చెప్పు అని అంటారు మినిస్టర్ గారు. ఇంకా అలా మను అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. మనుని చూసిన అనుపమ, శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా మను అలా వచ్చి మినిస్టర్ గారిని గ్రీట్ చేస్తారు. మను ఇంకా ప్రెజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మిషన్ ఎడ్యుకేషన్ అంటే నాట్ అబౌట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సార్, ఎందుకంటే మనం కేవలం స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలనే పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. 10th పాస్ అయిన తర్వాత చాలామందికి ఎటు వెళ్ళాలో అర్థం కాదు, అలా అని చదువులో కూడా రాణిస్తామనే నమ్మకం లేని కొంతమంది పిల్లల్ని మనం టార్గెట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఆల్ థింగ్స్ టు స్టడీ, బట్ ఎడ్యుకేషన్ అంటే మనం అన్నిట్లో ప్రొవైడ్ చేయాలి కదా సార్. లైక్ ఇప్పుడు ఒక స్టూడెంట్కి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వారికి చదువు సరిగ్గా ఎక్కకపోవచ్చు, అలాంటి వారికి మ్యూజిక్ ఫీల్డ్లో మనం ఇంప్రూవ్మెంట్ని ఇవ్వాలి. ఇంకొకరికి డ్యాన్స్, ఇంకొకరికి ఆర్ట్, ఇంకొకరికి పెయింట్, ఇలా ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క కళ ఉంటుంది. ఆ కళని మనం తెలుసుకొని వాళ్ళని ఆ దారిలో వెళ్ళేటట్టు ఎంకరేజ్ చేస్తే మనసుకి నచ్చిన పని కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎత్తుకి ఎదిగే అవకాశం కనబడుతుంది. అందరినీ చదువుకోమని ఫోర్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సార్ అని మను ఇంకా చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇస్తాడనమాట మిషన్ ఎడ్యుకేషన్ గురించి. ప్రజెంటేషన్ పూర్తవుతుంది. మినిస్టర్ గారు అప్లాజ్ ఇస్తూ పైకి లేచి నిలబడతారు. మను, నిజంగా నీ ప్రజెంటేషన్ వింటుంటే నాకు నమ్మకం వస్తుంది, నువ్వు చాలా బాగా ప్రజెంట్ చేశావు. బహుశా రిషి ప్రజెంటేషన్ తర్వాత నీ ప్రజెంటేషనే నాకు బాగా నచ్చిందనిపిస్తుంది, కాబట్టి నేను నిన్ను అప్రిషియేట్ చేయడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. వెల్ డన్ మై బాయ్ అని అంటారు మినిస్టర్ గారు. థ్యాంక్ యూ సార్ అని చెప్తారు మను. అనుపమ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది. ప్రెజెంటేషన్ కంప్లీట్ అయిపోతుంది. మినిస్టర్ గారు, తప్పకుండా వీటిని నేను సీఎం గారికి చెప్పి వారితో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటాను అని ఇంక అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వసుధార దగ్గరికి అనుపమ వస్తుంది. ఏయ్, ఎందుకు మళ్ళీ నువ్వు వచ్చావు అని చెప్పి ఇంకా మనుని అడగాలి అనుకుంటుంది. మేడం, ఒక్క నిమిషం ఆగండి. మను గారిని నేను అర్థం చేసుకున్నాను. నిజం చెప్పాలి అంటే ఆ పోస్టర్లు వేయించింది మను గారు కాదు, రాజీవ్ వేయించిన పోస్టర్లని తిప్పికొట్టాలనే మనుగారు కాలేజ్ అంతా నా బర్త్డే పోస్టర్లని పేస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా వారిపై నిందలు వేశాం, వారిని అవమానించాం అని అంటుంది వసుధార. అలా అని ఎవరు చెప్పారు అని అడుగుతుంది అనుపమ. స్వయాన రాజీవే చెప్పాడు కాబట్టే నేను నమ్ముతున్నాను. చూడండి మేడం, నిన్న మీరు మనుగారిని అన్ని మాటలు అనడం నాకు కరెక్ట్గా అనిపించలేదు. మనుగారు, నేను అనుపమ మేడం తరపున మీకు నేను క్షమాపణ చెప్తున్నాను అని అంటారు. వద్దు మేడం, నాకు ఎవరి క్షమాపణలు అవసరం లేదు, నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు అని అంటాడు మను. మహేంద్ర మను దగ్గరికి వచ్చి మనుని హక్ చేసుకుంటాడు. సార్ అని అంటారు మను, ఇవాళ నీ ప్రెజెంటేషన్, అర్థం చేసుకునే విధానం, కోప్పడితే వాళ్ళు మనవాళ్లే కదా అని దగ్గరికి తీసుకునే యొక్క స్వభావం, ఇవన్నీ చూస్తుంటే నాకు నా కొడుకు రిషినే గుర్తుకు వస్తున్నాడు. ఇదిగో ఈ కంకణాన్ని నేను రిషికి ఇవ్వాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నీకిస్తున్నాను. నువ్వు రిషి లేని లోటుని నాకు తీర్చావు కాబట్టి ఈ కంకణం నీ చేతికి ఉండాలని నేను ఆశపడుతున్నాను. నా కోసం నువ్వు ఇది యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతారు మహేంద్ర. పాపం మను అయితే ఎమోషనల్గా చూస్తూ ఉంటారు మహేంద్ర వైపు. అలా ఇంకా మహేంద్ర మనుకి ఆ కంకణాన్ని తొడుగుతారు. ఇదంతా చూస్తున్న అనుపమ అయితే సైలెంట్గా ఉంటుంది. వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.